నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీసీల హవా అయితే నడుస్తుంది అనుకోవచ్చు. గతంలో ఏదైతే కులగణన చేపట్టారో కులగణనలో తప్పిదాలు ఉన్నాయని చెప్పేసి బీసీ సంఘాలు మరోసారి గర్జించగానే మరోసారి బీసీలకు అవకాశం ఇస్తూ సమయాన్ని పొడిగిస్తూ ఈ మధ్య కాలంలోనే జాజుల శ్రీనివాస్ గౌడ్తో కావచ్చు ఇంకా అనేక మందితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం మనతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు వ్యవస్థాపకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి, ఈ మధ్య కాలంలో అయితే రేవంత్ రెడ్డి మిమ్మల్ని పిలుచుకొని చర్చించిండు, అనేక అంశాలపైన చర్చించరు. ఎట్లా అనిపిస్తూ ఉంది వర్గీకరణ అంటే ఏదైతే బీసీ కులగణన విషయంలో సంతృప్తిగా ఉన్నారా? అంటే బీసీ కులగణన అనేది మొదటిసారి భారతదేశంలో బీహార్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి ఇది ఇప్పుడు చేపట్టినటువంటి కులగణన ఇది ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి కొన్ని తప్పు ఒప్పులు జరిగినటువంటి మాట వాస్తవం. అదేవిధంగా అనుకున్న స్థాయిలో కులగణన జరగలేదన్నటువంటి వాస్తవం. కానీ ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకోం కదా. ఇది కులగణన మొత్తానికి 80% కరెక్ట్ జరిగింది. ఆ తర్వాత మిగతా 20% కూడా కరెక్ట్ జరగాలని చెప్పి మేము పోరాటం చేసినాం. తర్వాత ప్రభుత్వం మమ్మల్ని పిలిచి చర్చించి కులగణన యొక్క గతంలో ఏ అయితే ఆన్లైన్ విధానం లేదో ఇప్పుడు ఆన్లైన్ విధానం తీసుకొచ్చింది. అదేవిధంగా మున్సిపాలిటీ ఆఫీసులలో ప్రభుత్వ ఎండిఓ ఆఫీసులలో కులగణన ఫారాలు అందుబాటులో తీసుకొచ్చింది. కాబట్టి కొన్ని సవరణలు తీసుకొచ్చి రెండోసారి తీసుకొచ్చింది. దాన్ని అభినందించాల్సిన విషయం. ముందున్నది మొత్తంగా ఈ కులగణన చేయడం అనేది బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల కోసం. కాబట్టి 42% రిజర్వేషన్ సాధించుకోవడం కోసం అసెంబ్లీలో చట్టం చేయాలి. ఈ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదింపజేయాలి. అప్పుడు దీనికి కులగణనకు సార్థకత ఉంటుంది. దాని మీదనే మా ప్రధాన దృష్టి ఈ చట్టం చేయడం. ఎందుకంటే ప్రభుత్వం మా ప్రధాన డిమాండ్ అయినటువంటి అసెంబ్లీలో చట్టం చేయాలి. ఆ చట్టం చేసి కేంద్రానికి పంపించాలి. కేంద్రాన్ని పంపించడంతో పాటు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నాయకత్వంలో అఖిలపక్షాన్ని తీసుకుని ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో ఒప్పించి మెప్పించి పార్లమెంట్లో చట్టం చేయాలనేటువంటి మా డిమాండు. ఇలా మార్చి మొదటి వారంలో ఈ చట్టం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని మీదనే మేము ప్రధానంగా దృష్టి సారించాం. ఓకే అన్న, టూరిజం ప్లాజాలో ఒక మీటింగ్ అరేంజ్ చేసి మేధావులందరితో ఆ రోజు మీరు ఆ కులగణన సర్వే ఏదైతుందో దాన్ని చింపేసిన తర్వాత చర్చ నడిచింది. స్వయంగా రేవంత్ రెడ్డి మిమ్మల్ని పిలిచిండు. అంటే ఇది ఎక్స్పెక్ట్ చేసినా మనం అంతా ఫైర్ అయిన తర్వాత మళ్ళీ మనల్ని ప్రభుత్వం పిలుస్తుందని చెప్పేసి. అంటే ఇప్పుడు బీసీలకు అన్యాయం జరిగినప్పుడు మేము ఖచ్చితంగా గర్జిస్తాం. అన్యాయం జరిగినప్పుడు నిలదీస్తాం. ఎవరైతే అన్యాయం చేసిరో ఏ విధంగా అన్యాయం చేశారు, అది ఇంటెన్షనల్గా చేశారా లేకపోతే ప్రాసెస్లో తప్పు జరిగిందా అనే దాని మీద మేము లోతుగా చర్చించినాం. ఈ కులగణన అనేది తప్పుల తడక. దీంతో ఈ లెక్కలకు కులగణన లెక్కలు తీసుకున్నా సరిపోవడం లేదు. కాబట్టి ఇది తప్పుల తడక అని చెప్పి ఆ రోజు చించి చెత్తబుట్టలు వేసేసినాం. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు 2 సార్లు పిలిచి చర్చలు జరిగి మాతో పాటు మేధావులను కూడా పిలిచి ఈ కులగణన మీద దాదాపు 4 గంటల సేపు చర్చించడం జరిగింది. ఆ తర్వాత రెండో అవకాశంగా ముఖ్యమంత్రి గారు దాదాపు 6 గంటల సేపు వారి అధికారులతో రివ్యూ పెట్టి ఇలా ఈ జరిగినటువంటి లోపాలను సరిదిద్దుతూ మళ్ళీ రెండోసారి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు జరగాల్సినటువంటి ప్రక్రియ దీనికి రిజర్వేషన్లకు శాసనం ద్వారా ఇలా చట్టబద్ధత రావాలి. ఆ చట్టబద్ధత రావడానికి అసెంబ్లీలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ఆ అసెంబ్లీలో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత అసెంబ్లీలో చట్టం చేసి దాన్ని ఢిల్లీకి పంపాలి. ఢిల్లీలో ఆమోదింపజేసుకోవాలి. కాబట్టి ఇది చేస్తానని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చింది. మీరు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, మేము పోరాటం చేయక ముందుకు అసెంబ్లీ సమావేశాల్లో ఈ కులగణన లెక్కలు తప్పుడు చెప్పి మేము పార్టీ పరంగా 42% ఇస్తున్నాం, దాదాపు ఎన్నికలకు పోతున్నామని చెప్పారు. దాదాపు మీడియాలో కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాబినెట్ మంత్రి కూడా ఖమ్మంలో 15వ తారీఖు నాడు నోటిఫికేషన్ రాబోతుంది, స్థానిక సంస్థలకు ఎన్నికలు సిద్ధంగా ఉండండి అని అన్నాడు. కానీ ఈ 15 తారీఖు పోయింది, ఎన్నికలు వాయిదా వేశారు. ఆ తర్వాత ఏ కాలం అయితే సఫిషియెంట్గా ఈ ప్రక్రియకి ఇవ్వాల్సినటువంటి సమయం ఉందో ఈ ప్రక్రియకి ఇచ్చేటువంటి సమయం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎన్నికల మాట లేదు. ఖచ్చితంగా ఈ బీసీ కులగణన మీద రిజర్వేషన్ల మీద ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాతనే ఎన్నికలు పోతామని ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఇందులో సందేహం ఏం లేదు. కాబట్టి మా లక్ష్యం ఏంటంటే ఇప్పుడు గల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ అసెంబ్లీలో చట్టం చేయాలి, ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పార్లమెంట్లో చట్టం చేయాలి. ఈ ఇద్దరు ఎవరు మాట తప్పినా
ఈ ఇద్దరు ఎవరు బీసీలకు ద్రోహం చేసినా మేము ఎవ్వరిని ప్రజాకోర్టులో తెలుసుకుంటాం. ఈ బీసీల పట్ల చిత్తశుద్ధి ఎవరికి ఉంది, బీసీల పట్ల ఎవరికి చిత్తశుద్ధి లేదు, ఓట్ల మీద ఉన్నటువంటి ప్రేమ బీసీల పట్ల ఉన్నదా లేదా అనే అంశాన్ని రేపు కాలంలో మేము తేల్చుకోబోతున్నాం. ఓకే అన్న, ఏదైతే రెండో విడతలో బీసీ కులగణన చేయబోతా ఉన్నారు, బీసీలకు ఈసారైనా న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నారా? ఒకవేళ ఈ లెక్కల్లో ఏదైనా తప్పిదాలు ఉంటే రేవంత్ రెడ్డి పిలిచిండు కదా అని చెప్పేసి సైలెంట్గా కూర్చుంటాడో జాజుల శ్రీనివాస్, లేదంటే మళ్ళీ ఫైర్ అవుతాడా? ఇప్పుడు మొదటిసారి చేసినప్పుడు తెలవక చేసారు, మేము సూచించినటువంటి ఆప్షన్లు వాళ్ళు పాటించలేదు. రెండోసారి చేసినప్పుడు మేము ఏదైతే సూచించామో అది ఫాలో అవుతున్నారు. కాకపోతే ఇంకా ఇంటింటికి తిరిగి సర్వే చేస్తే బాగుండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ బీసీలు ఇలా 56% ఉందని తేలింది. దాంట్లో పెద్ద 42% చట్టానికి సంబంధించినటువంటి లెక్కలు మాత్రం సరితూగుతున్నాయి. కాబట్టి దీని మీద ఇంకేం రేవంత్ రెడ్డి గారిని కలిసిందనో లేకపోతే రేవంత్ రెడ్డి గారి మెప్పు కోసమో ఇలా పనిచేసేటువంటి వాడు కాదు జాజుల శ్రీనివాస్ గౌడ్ అనేటోడు. ఎక్కడ కూడా ప్రలోభాలకు లొంగకుండా, ఏ ప్రభుత్వానికి లొంగకుండా, 2.5 దశాబ్దాలుగా ఎత్తిన జెండా దించకుండా ఇక బీసీల తరఫున గట్టిగా పోరాటం చేసినటువంటి అంశం మనకు ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఎవరి మెప్పు కోసం, ఎవరి మేలు కోసం, ఎవరి మేల్మాను కోసం లొంగేటువంటి ప్రసక్తి లేదు. బీసీలకు అన్యాయం జరిగినా, ఫస్ట్ సారి జరిగినా, 2 సార్లు జరిగినా ఆ అన్యాయాన్ని సరిదిద్దాలని పోరాటం చేస్తాం. కానీ సైమల్టేనియస్గా దీన్ని చట్టరూపంలో రావడానికి, ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలు అయిపోయి సర్పంచ్ ఎన్నికలు అయిపోయి సంవత్సరం కాలం దాటింది. కానీ ఇంకా ఎక్కువ ప్రాసెస్, దాన్ని ఇంకా లాంగ్ టైం తీసుకపోతే ఇంకా ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అంతా చట్టపరంగా, శాసనపరంగా, ప్రభుత్వ పరంగా జరుగుతుంది. కాబట్టి మాకు నమ్మకం ఉంది. ఈ బీజేపీ ఇప్పుడు ముందున్నది బీజేపీ పార్టీ సహకరిస్తే తప్ప ఇది చట్టరూపం రాదు. కానీ ఇక్కడ తిరకాసు పెడుతున్నారు మన బీజేపీ నాయకులైనటువంటి బండి సంజయ్ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు. ముస్లిం రిజర్వేషన్లు ఉంటే మేము చట్టం చేయం అని చెప్పి అంటున్నారు. ఇది ముస్లిం రిజర్వేషన్ అనేది డొంక తిరుగుడు మాటలు. ఇలా ముస్లిం రిజర్వేషన్ నేను అంటున్న బీజేపీ పాలిత రాష్ట్రాలు అవుతున్నాయో అక్కడ బీసీ జాబితా కూడా ఉన్నాయి, అక్కడ ముస్లిం రిజర్వేషన్ లేవా? అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఉంది, ఇలా బీజేపీ ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం ఉంది. ఓబీసీ జాబితాలో 2367 కులాలు ఉంటే ఓబీసీ జాబితాలో ముస్లిం కులాలు ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం 27% రిజర్వేషన్ కల్పించడం లేదా? మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద బెంజీ కార్లు తిరిగేటోనికి, ఆడి కార్లు తిరిగేటోనికి, ఫామ్ హౌజులు ఉన్నోనికి, పాలి హౌజులు ఉన్నోనికి, బంజారాయిల్స్ ఉన్నోనికి, 100,000 కోట్ల ఉన్నోనికి ఏమో అగ్రకులాల పేరు, అగ్రవర్ణ రిజర్వేషన్ల పేరుతోటి మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇస్తారు. కానీ ఛాయ్ బండోనికి, అరటిపండ్ల బండోనికి, పంచర్ దుకాణంకి, లేకపోతే పేదోనికి రిజర్వేషన్ ఇవ్వాలంటే ఎందుకంత కడుపుమంట? కాబట్టి ఈ డొంక తిరుగుడు మాటలు బంద్ చేయరు. వెనకడ లెక్క బీసీలు ఏదో తెలిసి తెలియనట్టున్నారు, లేకపోతే మేము మతం పేరు మీద నడుస్తుంటే కుదరదు. మత ప్రాతిపదికంగా రిజర్వేషన్లు పెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మత ప్రాతిపదికంగా కాదు ఇక్కడ ఉన్నది, సామాజిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు పెట్టారు. హిందూ మతంలో వెనుకబడినటువంటి కులాలకు రిజర్వేషన్లు పెట్టారు, ముస్లిం మతంలో వెనుకబడినటువంటి కులాలకు రిజర్వేషన్లు పెట్టారు, క్రిస్టియన్ మతంలో వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు పెట్టారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడే సామాజిక వివక్షతకు గురైనటువంటి వాళ్లకు, వృత్తి కులాలకు రిజర్వేషన్లు పెట్టిపోయాడు. కాబట్టి ఇలా ముస్లింలు, హిందువులో ఉన్నటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు పెట్టాలి, హిందువులు లేనటువంటి వాళ్ళకి రిజర్వేషన్ పెట్టొద్దని ఎక్కడ లేదు. అది హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కాబట్టి డొంక తిరుగుడు మాటలు బంద్ చేయరి. దయచేసి సంజయ్ అన్నకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, రేపు బీసీ వాదం పెరిగితే కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన వాడు రేపు బండి సంజయ్, ఈటల రాజేందర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, డాక్టర్ లక్ష్మణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మేము పోరాటం చేస్తే బీసీ వాదం పెరిగితే మీకే మంచిది. బీసీలకు రిజర్వేషన్లు పెరిగితే, బీసీలకు ప్రాతినిధ్యం పెరిగితే రేపు మీరు ముఖ్యమంత్రి అవుతారు. మేము ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకోవడం లేదు, మా స్వార్థం కోసం పనిచేయడం లేదు, మాకు పార్టీ లేదు, మాకు గుర్తు లేదు, మాకు జెండా లేదు, మా ఎజెండా బీసీ ఎజెండా. కాబట్టి దయచేసి ఈ తిరకాసు మాటలు బంద్ చేసుకుని మార్చి మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేస్తుంది. ఆ చట్టం పార్లమెంట్లో ఆమోదించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకేనా? అది ఏదైతే క్లాస్ 4 ద్వారా తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పటికి కూడా ఇది పూర్తి స్థాయిలో రాజ్యాంగ విరుద్ధం అవుతుందని చెప్పేసి ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. దీనిపైన అంటే కిషన్ రెడ్డి కావచ్చు, వీళ్ళకి అర్జీ పెట్టే ప్రయత్నం ఏమైనా చేసినా కలిసినా? ఇప్పుడు బీజేపీలో ఎట్లుందంటే అమ్మ పెట్టదు, అడుక్కొనియదు. మీరు కులగణన చేయరు, చేసినోడిని ఆమోదించరు. అంటే ఏంది? ఏం తమాషనా?
అంటే బీజేపీ ఏమన్నా ఊడిపడ్డదా ఆకాశానికి వెళ్ళి? అంటే మేము హిందువులం కాదా? హిందూ మతాన్ని మోసేదే బీసీలు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, హిందూ సాంప్రదాయాలను పాటించేదే బీసీలు. మా భుజాల మీద ఎత్తుకొని మేము హిందూ మతాన్ని మోస్తున్నాం. మరి హిందువులలో అగ్రకుల హిందువులకే అన్ని వాట దక్కాలి, బీసీ హిందువులకి ఏ వాట దక్కుదా? బీసీలు హిందువులు గారా? అంటే ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన మార్వాడీలు, పటేళ్ళు, అదేవిధంగా రెడ్లు, కమ్మలు, వెలమలే హిందువులా? మేం కాదా? వాళ్ళు ఎక్కడ ఉంటే అవకాశవాదులు అక్కడ తిరుగుతారు. మేము హిందువు అంటే హిందువే అంటాం, బంధువు అంటే బంధువే అంటాం. మేము నమ్మితే ప్రాణం ఇచ్చేసాం. ఇలా అట్లాంటి బీసీలను మీరు దూరం చేసుకుంటే మీరే నష్టపోతారు. కాబట్టి ఇక్కడ ఆలోచించవలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎట్లా తయారైనాయి అంటే, ఏ పార్టీ అయినా కావచ్చు, అది కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్, అది కాదు, బీసీలను బలిపీఠం ఎక్కిస్తారు. మీరు బీసీలను అడ్డం పెట్టుకుని ఇలా శవాల మీద పేలాలు ఏరుకునే చందంగా చూస్తున్నారు. మీకు బీసీల ఓట్లు కావాలి, మీరు గెలవడానికి అసెంబ్లీలో పార్లమెంట్కి పోవడానికి మేము జెండా మోయాలి, జిందాబాద్ కొట్టాలి, మీరు అసెంబ్లీకి పోవాలి. కానీ బీసీల విషయానికి వచ్చే వరకల్లా రిజర్వేషన్లు ఇవ్వమంటే ఇయ్యరు, బడ్జెట్ ఇవ్వమంటే ఇయ్యరు. కనీసం మీరేమో ముఖ్యమంత్రులు కావాలి, మీరు ప్రధానమంత్రులు కావాలి, రాష్ట్ర మంత్రులు కావాలి, కేంద్ర మంత్రులు కావాలి, మేము సర్పంచ్ కూడా కావద్దా? వార్డు మెంబర్ కూడా కావద్దా? మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ కూడా కావద్దా? ఇది ఎక్కడైనా పదవులన్నీ మీ తాత జాగిరా? అంటే పదవులన్నీ ఒకే వర్గానికి ఎట్లా పంచుకుంటారు? ఇది ప్రజాస్వామ్యమేనా? ఈ అన్ని నడవయి ఈ కాకమ్మ కథలు, పిచ్చ కథలు, కట్టు కథలు వినడానికి బీసీలు సిద్ధంగా లేదు. తేడా వస్తే ఏ పార్టీనైనా రాజకీయంగా బొందబెట్టడానికి బీసీలు చైతన్యమయ్యారు. ఒక్కొక్కరు తెలంగాణలో యువకులంతా అగ్గై మండుతున్నారు. అన్న ఈ పార్టీలన్నీ మనల్ని జెండాలు మోయించుకొని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు. ఎవ్వడు బీసీలను మోసం చేయాలని చూస్తే, ఎవడు బీసీలను దగా చేయాలని చూస్తే ఈసారి తొక్కి నారాదిద్దామని అంటున్నారు. ఎట్టి పరిస్థితిలో ఈ పార్టీలను ఈసారి క్షమించే ప్రసక్తి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కమ్మలు పోతే రెడ్డు పోతే కమ్మలు, తెలంగాణ వచ్చిన తర్వాత వెలమలు పోతే రెడ్డు పోతే వెలమలు, గుడి చైర్మన్ వాడే, బడి చైర్మన్ వాడే, వార్డు మెంబర్ వాడే, కౌన్సిలర్ వాడే, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు, వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు మీ వాళ్ళే ఉంటారా? మొత్తం రెడ్డి సామాజిక వర్గం ఉంటారా? బీసీలు ఉండరా? కాబట్టి ఇవన్నీ బంద్ చేసుకోవాలి. బీసీలలో చైతన్యం పెరిగింది. ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అగ్రకులానికి సంబంధించిన ఆయన ఉంటాడు, ఆ ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళే ఉంటారు, వాళ్ళ పోతే బిడ్డ కొడుకు ఉంటారు. మళ్ళీ పేరుకు మాత్రం బీసీలలో వస్తున్న చైతన్యాన్ని పక్కదారి పట్టించడానికి బీసీ సంఘాల సమావేశం, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పెట్టుకోవడం, బీసీ సంఘాల సమావేశం అనడం, బీసీలను మభ్యపెట్టాలని చూస్తారు. నేను అంటున్నా, గొర్రెల మందకు తోడేళ్ళు కాపలు ఉంటాయా? అవకాశం వచ్చినప్పుడు మింగాలని చూస్తాయి. ఇలా మా బీసీలను అగ్రవర్ణాలు, అగ్రకులాలు మేము బీసీల గురించి మాట్లాడతామంటే వాడు నమ్ముతాడా? అవకాశం వచ్చినప్పుడు మమ్మల్ని మింగేయడానికి. కానీ కవిత మీకు తోడుగా ఉంటా, బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, వాళ్ళ పక్షాన నేను ధర్నా కూర్చుంటా అంటా ఉంది. ఇప్పుడు కవిత గారు కాకి నోట కోకిల రాగం వస్తుందా? కాకి నోట కోకిల రాగం ఎట్లయితే రాదో, కవిత నోట బీసీ మాట అనేది ఒక బక్వస్, ఒట్టి శుద్ధ అబద్ధం. నిజంగా కవిత గారికి చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని ఓ బీసీకి అవకాశం ఇవ్వనండి. లేదా ఇప్పుడు మొన్న మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ అధ్యక్షుడు, సరే ఏ మాట కామాట కాంగ్రెస్ పార్టీ బీసీని అధ్యక్షుని చేసింది, బీజేపీ పార్టీ ఒక బీసీని అధ్యక్షుని చేసింది, మరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఒక బీసీని చేయమనండి. కవిత గారి మాటలు నమ్ముతాం. లేదా మొన్న మహేష్ కుమార్ గౌడ్ గారు గాంధీ భవన్లో మాట్లాడుతూ 5 సంవత్సరాలు మాత్రం రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, కానీ భవిష్యత్తులో మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీనే ముఖ్యమంత్రి అన్నాడు. మీరు అనమని చెప్పండి. కేటీఆర్ పెడబొబ్బలు కొడుతున్నాడు, పెద్ద డైలాగులు ఇస్తున్నాడు, మందిని చూసి గప్పాలు కొడుతున్నాడు, పెద్ద కేసీఆర్ సారే రావాలి, కారే రావాలి. ఎందుకు నీ బోకికారి? నీ సారు వద్దు, మాకు కారు వద్దు. మీకు నిజంగా సారే ఇంటికి 10 సంవత్సరాలు 0.5% ఉన్నాయన 10 సంవత్సరాలు పరిపాలించిండు. నిజంగా మీరు కారు రావాలంటే ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తాను ప్రకటించమని దమ్ముంటే, బీఆర్ఎస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పండి. అది చేత కాదు. బీసీని ముఖ్యమంత్రి చేసే దమ్ము లేదు, పార్టీ అధ్యక్షుడు చేసే దమ్ము లేదు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళు కేటీఆర్, ఆయన లేకపోతే వాళ్ళు హరీష్ రావు లేకపోతే కవిత లేకపోతే సంతోష్ రావు. ఒక్క బీసీనన్నా ఒక క్రియాశీలకమైన పదవిలో ఉంచేటువంటి దమ్ముందా? ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు మా బీసీ వాదానికి కోసం చేస్తే వాళ్ళని కనుమరుగు చేయడానికి కవిత కుట్ర. ఇలా కవిత గారికి నేను సూటిగా ఇలా కాలోజీ టీవీ ద్వారా కవిత గారికి సూటిగా ప్రశ్నిస్తున్నా, నిజంగా మీకు బీసీ వాదము
మీకు నినాదం అయితే, బీసీ వాదం మీద చిత్తశుద్ధి ఉంటే, బీసీల రాజకీయంలో వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా రాష్ట్రంలో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ బిడ్డలు నిలబడ్డారు. మీ నాయనకి చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో ఎవరిని పెట్టలే కదా, మీరు ఎందుకు పారిపోయారో ఎందుకు పెట్టలేదో, పార్టీ అన్నప్పుడు ఎలక్షన్లో పార్టీలో అభ్యర్థులను పెట్టలేదు. సరే మీరు ఎందుకో మాకు తెలియదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ 2 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ పార్టీ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో మీ డాడీ ద్వారా బీసీలు ఎవరైతే నల్గొండ, ఖమ్మం, వరంగల్ పూల రవీందర్ ఉన్నాడో, అదేవిధంగా కరీంనగర్లో ఇవాళ ప్రసన్న హరికృష్ణ ఉన్నాడో, ఒక మల్క కుమరయ్య గారు ఉన్నారో, బీసీ అభ్యర్థులను గెలిపించండి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నుంచి మద్దతు ప్రకటించమనండి. బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించకపోతే కవిత అంటుంది కదా, నేను జాగృతినిచ్చి చేస్తున్నట్టుంది కదా, మీరు కవిత గారు నేను ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ బిడ్డలను గెలిపిస్తానని చెప్పి బీసీ బిడ్డలకే మా మద్దతు అని చెప్పి ప్రకటించండి. మేము రోజు తిరుగుతున్నాం, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించని మేము ప్రచారాలు తిరుగుతున్నాం. మరి కవిత గారు రండి, ప్రజాక్షేత్రంలోకి వచ్చి బీసీ బిడ్డలను గెలిపించని చెప్పి మీరు ప్రచారం చేయండి. అట్లా చేస్తే మీకు చిత్తశుద్ధి ఉంది అనుకుంటాం. లేకపోతే రాజకీయ మైలేజ్ కోసం బీసీలలో వస్తున్నటువంటి వాదాన్ని గద్దొచ్చి కోడిపిల్లని తనకపోయినట్టు తనకపోవాలని ఈ కపట మాటలు, కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. కవిత గారు ఇప్పటికైనా బంద్ చేయి. ఇవాళ అగ్రకులాల ఆటలు సాగాయి, బీసీల గురించి మాట్లాడుకునే దమ్ము మాకుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇవాళ పూల రవీందరు, అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ, మల్క కుమరయ్య గారు గెలుస్తున్నారు. 100% వాళ్ళని గెలిపించి బీసీల దమ్మేందో ఈ ఎన్నికలను చూపిస్తున్నాం. మీ పార్టీల కపట నాటకాలు, మీ దొంగ ప్రేమలు, మీ దొంగ లెక్కలు ఈ ఎన్నికలు అయిపోయాక హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేసి మీ సంగతి తేలుస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఓకేనా, 2 టీచర్స్ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంది కదా, మీ పూర్తి మద్దతు ఎవరికి ఉందని? అంటే అనేక మంది బీసీలు కూడా ఉన్నారు అందులో, ఇటు కరీంనగర్ చూసుకున్నా లేదంటే అటు నల్గొండ సైడ్ చూసుకున్నా, ఎవరికి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు 2 వ్యక్తుల మధ్యన జరుగుతున్న ఎన్నికలు కావు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు బడుగుల ఆత్మగౌరవానికి, బలిసినోళ్ళ ఆధిపత్యానికి జరుగుతున్న ఎన్నికలు. బడుగుల ఆత్మగౌరవానికి నిలబెట్టడానికి ఇవాళ నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుంచి పూల రవీందరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, అదేవిధంగా ఆదిలాబాద్, మెదక్ నుంచి ఇలా మల్క కుమరయ్య గారు లైన్లో ఉన్నాడు. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నుంచి ఈరోజు ప్రసన్న హరికృష్ణ గారు ఉన్నారు. వీళ్ళు కాకుండా ఇంకా బీసీ బిడ్డలు ఉన్నారు. ఇలా యాదవ్, వరంగల్ సంబంధించినటువంటి యాదవ్ లైన్లో ఉన్నాడు. తర్వాత మా బిఎస్పీ పార్టీ నుంచి సాయన ముదిరాజ్ ఉన్నాడు. ఆ తర్వాత అశోక్ కుమార్ గారు ఉన్నారు. కాబట్టి 2వ ఆప్షన్ ఉంది ఇక్కడ. 2వ ఆప్షన్ ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంతమందికైనా ఓటేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా, అగ్రకులాలకు ఓటేస్తే అది మోరులు వేసినట్టే, బీసీల తలరాతలు మార్చేది కాదు. ఇవాళ రెడ్లకు ఓటేస్తే రెడ్ల పాలనే వస్తుంది. ఈ రెడ్ల రాజకీయాలకు తెలంగాణ రాష్ట్రంలో పులి స్టాప్ పెట్టాలంటే, రెడ్ల రాజకీయాలను సమాధి చేయాలంటే మొదటి ప్రాధాన్యత ఓటు, 2వ ప్రాధాన్యత ఓటు, 3వ ప్రాధాన్యత ఓటు, 30వ ప్రాధాన్యత ఓటు కూడా బీసీ బిడ్డలకే వేయండి. మరచిపోయి కూడా అగ్రకులాలకు ఓటు వేయద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైనా ఏ కులమైనా, బీసీలలో కులాలు వేరు కావచ్చు, వృత్తులు వేరు కావచ్చు, కానీ బీసీల నెత్తురు ఒకటే. ఇవాళ మన యొక్క ప్రతాపాన్ని, బీసీల యొక్క ఐక్యతను, రాజకీయ చైతన్యాన్ని చూపించవలసినటువంటి అవసరం ఉంది. లేకపోతే నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఇలా ఒక వ్యక్తుల మధ్యన జరుగుతున్నది ఏదో ఇది ఆషమాషి ఎన్నికలు కావని చెప్పి నిర్లక్ష్యం చేయొద్దని నేను బీసీలకు, బీసీ ఉపాధ్యాయులకు, బీసీ నిరుద్యోగులకు, సమస్త బీసీ సమాజాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. 2028లో జరిగేటువంటి రాష్ట్రంలో జరిగేటువంటి సాధారణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఏదైతున్నాయో దానికి ఎన్నికలు సెమీఫైనల్ లాంటివి. ఇక్కడ రెడ్లకు మనం అందరం చెక్ పెట్టి రెడ్లను ఓడిస్తే, బీసీలను గెలిపిస్తే రేపు 2028లో తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ అధికారం వస్తుంది. 100% ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ బీసీ మనం రెడ్లను గెలిపిస్తే ఇప్పటికే అసెంబ్లీలో 43 మంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకొక ఈ 3 రెడ్లను గెలిపిస్తే 46 అవుతారు తప్ప వాళ్ళ వల్ల ఒరిగేది ఏం లేదు. ఆ రెడ్లను గెలిపిస్తే పైరవేలు చేసుకుంటారు, రేవంత్ రెడ్డి పంచన చేరుతారు తప్ప రెడ్ల వల్ల బీసీల బతుకులు మారాయి. ఈ బీసీ బిడ్డలను గెలిపిస్తే రేపు బీసీల తరపున బీసీల గొంతుకై చట్టసభల్లో తమ బాణిని వినిపిస్తారు. కాబట్టి ఇక్కడ జరిగేది పార్టీల ఎన్నికలు కాదు, ఇక్కడ జరిగేది
ఇలా రెడ్లు వర్సెస్ బహుజనులు, రెడ్లు ఉండాలన్నా ఈ రాష్ట్రంలో, రెడ్లు గెలవాలన్నా బహుజనులు గెలవాలని ఇలా ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో బరాబర్ ఇలా బహుజనుల బిడ్డలను గెలిపించుకోవడానికి మేము బరిలో దిగుతున్నాం. ఖచ్చితంగా 90% ఓటు మాకున్నది, ఓకే, 9% వాళ్ళ ఓటు వాళ్ళకున్నది. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 90% ఓటును దయచేసి మొదటి ప్రాధాన్యత నుంచి ఇవాళ చివరి ప్రాధాన్యత వరకు బీసీ బిడ్డలకు వేయండి. రేపు 100% బీసీల రాజ్యం రాబోతుందని చెప్పి సందర్భం కానీ తెలియజేస్తాను. ఇక్కడ ఒకటన్నా మల్కా కుమ్రయ్య అంశం తీసారు కదా, మల్కా కుమ్రయ్య అనే ఒక వ్యక్తి టీచర్స్ ఎమ్మెల్సీగా నిలబడ్డాడు, ఆయనకు అపోజిట్గా మహేందర్ రెడ్డి నిలబడ్డాడు. కానీ మహేందర్ రెడ్డి సోదరుడు ఎవరైతే ఉన్నారో ఒక ఎంఆర్ఓ, ఆయన ఎంఆర్ఓ సంఘాలకు ఒక చైర్మన్గా కూడా వ్యవహరిస్తుండు. ఎంఆర్ఓలు అందరూ కలిసి టీచర్లకు ఫోన్ చేసి ఖచ్చితంగా మహేందర్ రెడ్డికి వేయాలని చెప్పేసి ఫోర్స్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారని కొంచెం సమాచారం కూడా ఉంది. ఈ ఫోర్స్ మధ్యలో గెలిచే కాదు, అట్లా చెప్పడానికి సిగ్గు ఎగ్గు ఉండాలి. ఏమి ఎట్లా చెప్తారు? ఇప్పుడు పిఆర్టీయు అనేది ప్రోగ్రెస్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్. ఇవాళ ఏమైంది? అది పిఆర్టీయు దాని పేరు మారిపోయింది, పక్కా రెడ్డి టీచర్స్ యూనియన్ అయిపోయింది. ఎందుకంటే ఇలా ఒక టీచర్స్ సామాజిక న్యాయం ఉండాలి కదా. నల్గొండ, ఖమ్మం, వరంగల్లో పింగళి శ్రీపాల్ రెడ్డిని పెడతారు, ఒక రెడ్డిని పెడతారు. మళ్ళీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదకులో మళ్ళీ మహేందర్ రెడ్డిని పెడతారు. ఇంకా 2 స్థానాలు ఖాళీ అయినా కూడా ఇంకో 2 రెడ్లను పెట్టేవాళ్ళు. అంటే అందులో పిఆర్టీలో సభ్యత్వాలు ఎవరు ఉన్నాయి, అందులో మా శ్రమ ఎంత ఉంది, డబ్బు ఎవరిది ఉంది, ఆఫీసులలో ఎంత శ్రమ ఉంది, పిఆర్టీ నిలబడడానికి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కారణం. కానీ చీమలు పెట్టిన పుట్టలు పాములకు నిలయమైనట్టు పిఆర్టీ అనేది మొత్తం రెడ్డి టీచర్స్ యూనియన్ అయిపోయింది. మరి రెడ్డి టీచర్స్ యూనియన్ గెలిపియాలనా, అదే విధంగా ఒక బహుజన బిడ్డను గెలిపియాలనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లైన్ దాటి రారు అని చెప్పేసి ఒకటి వినికిడి కూడా ఉంది కదా. ఇప్పుడు పిఆర్టీ వాళ్ళు గతం వేరు, ఇప్పుడు పిఆర్టీలో అందులో ఉన్న వాళ్ళు చెప్తున్నారు, అన్న భౌతికంగా మేము ఇక్కడ ఉన్న ఓటు మాత్రం బీసీలకే. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఇలా ఎవరికి ఓటేసేది లేదు, అగ్రకులాలకు ఓట్లను నిరాకరిస్తున్నాం, మేము అగ్రకులాలకు వేయనుగాక వేయం, బీసీ బిడ్డలకి వేస్తామని చెప్పి చాలా వాళ్ళంతా చైతన్యంగా ఉన్నారు. ఇవాళ పిఆర్టీ పని ఎప్పుడు ఓడిపోయింది, పిఆర్టీ నైతికంగా ఓడిపోయింది. ఇప్పుడు మా పూల రవీందర్ గారు, మల్క కుమరే గారు బీసీ బిడ్డల మెజార్టీ ఖాయమిగా. ఇవాళ మేము ఇంత శాతం ఉంది, ఎట్లా ఓడిపోతాం? ఇవాళ ఓడిపోవడానికి ఏమన్నా మేమేమన్నా అదా? 90% ఓట్లు పెట్టుకొని ఈ 9% ఎట్ట గెలుస్తాం చూసుకుంటాం. బరాబర్ ఓట్ల యుద్ధం జరుగుతుంది. నేను అంటున్నా, అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్క ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఇది ఎమ్మెల్సీ ఎన్నికలు. ఇందులో కనుక ఎమరపాటునో, పొరపాటునో, గ్రహపాటునో పిలుస్తున్నానో, మాట్లాడుతున్నానో, గుర్తుపడుతున్నానో, మీరు దయచేసి మీరు వాళ్లకు ఓట్లు కనుక వేస్తే మళ్ళీ 75 సంవత్సరాలు అగ్రకులాల దగ్గర రాజకీయ గులాంగిరి చేయవలసి వస్తుంది. మన ఆత్మగౌరవాన్ని, మన తల్లిని తాకట్టు పెట్టినట్టే. దయచేసి ఓటు అనే ఆయుధంతో ఇవాళ ఒక ఓట్ల విప్లవాన్ని తీసుకురావాలి, ఒక సామాజిక విప్లవాన్ని తీసుకురావాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ శకం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతోటి ఆరంభం కావాలి. లేకపోతే మళ్ళీ మేము వాళ్ళకే ఓటేస్తున్నామంటే గెలుపు గుర్రాల పేరుతోటి ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రెడ్లకే ఇచ్చారు, పార్లమెంట్ ఎన్నికల్లో రెడ్లకే ఇచ్చారు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్లకి ఇచ్చారు, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మొత్తం రెడ్లకే ఇస్తారు, అసెంబ్లీ ఎన్నికలు రెడ్లకే ఇస్తారు. ఇప్పుడు సామాజిక తెలంగాణ పోయి పేరు కూడా మార్చి రెడ్ల తెలంగాణ అయితే దయచేసి తస్మాత్ జాగ్రత్త నేను బీసీలను హెచ్చరిస్తున్నా. ఎస్సీ ఎస్టీ సోదరులకు, నేను మైనార్టీ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీకు అవకాశం వచ్చే కాడ 100% బీసీలుగా మీకు మద్దతు ఇస్తాం. ఒక్కసారి బీసీలకు అవకాశం వచ్చింది, మీ 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 తోడబుట్టినటువంటి మేము అన్నదమ్ములం, మనమంతా ఎస్సీ ఎస్టీ బీసీలం, ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం. కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా ఒకటి కావాలి, జట్టు గట్టాలి. ఆత్మగౌరవ నినాదంతో, ఓటు మనదే సీటు మనదే నినాదంతో ఈ ఎన్నికల్లో ఇలా బీసీ అభ్యర్థులకు ఓటేయాలి, భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఫైనల్గా ఒకటి, ఏదైతే కులగణనకు మరో అవకాశం వచ్చిందో చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది అవకాశాలు కూడా వినియోగించుకోలేరు, వాళ్ళకి ఏం చెప్తారో చెప్పేసి ముగిద్దాం. అంటే కులగణన ద్వారా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇలా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు, మీ సేవల కాడ దరఖాస్తులు పెట్టుకొని లైన్ కట్టుకొని ఉంటున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు అంటేనో, లేకపోతే ఏదైనా సంక్షేమ పథకాలు అంటేనో రోజుల తరబడి లైన్ కట్టుకుంటున్నారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది
ఇవాళ కులగణన దయచేసి బీసీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మన వాటా మనకు రావాలంటే, ఒక హక్కుగా రావాలంటే ఇవాళ విద్యారంగంలో వాటా కావచ్చు, ఉద్యోగ రంగంలో వాటా కావచ్చు, బడ్జెట్లో కావచ్చు, అదేవిధంగా రాజకీయ రంగంలో మన వాటా మనకు రావాలంటే మన కులాల లెక్కలు తేలాలి. మన కులాల లెక్కలు తేలాలంటే మీరందరూ దయచేసి ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో త్యాగాలు చేసి, కోర్టు మెట్లెక్కి, అదేవిధంగా రాత్రనక పగలనక ఉప్పుడుండి ఉపాసం ఉండి మా కులాల లెక్కలు తేలాలి, మేము ఎంత ఉన్నామో మాకంత వాటా దక్కాలని చెప్పి మేము పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచి ఈ కులగణన చేపిస్తున్నాం. కాబట్టి దయచేసి సంక్షేమ పథకాలకు కులగణనకు సంబంధం లేదు. మన సామాజిక రిజర్వేషన్ పెంచడానికి, మన జనాభా లెక్కలు తేలడానికి మరొకసారి రెండోసారి కులగణన నమోదు చేసుకునే అవకాశం ఇచ్చింది. మీరు దుబాయ్లో ఉన్నా, బొగ్గుబాయిలు ఉన్నా, బొంబాయిలు ఉన్నా, భీమాండులు ఉన్నా, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడున్నా ఒక ఆన్లైన్ విధానం తీసుకొచ్చింది. ఆ ఆన్లైన్ విధానంలో పాల్గొనండి. అదేవిధంగా మీరు స్లమ్లున్నా, అదేవిధంగా పట్టణాలున్నా, పల్లెటూర్లున్నా, బస్తీలున్నా, వాడలున్నా, మీరు ఎక్కడున్నా మీ ఇంటికి ఎన్యూమరేటర్ కావాలంటే టోల్ ఫ్రీ నెంబర్ వచ్చింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మీరు ఒక టోల్ ఫ్రీ నెంబర్ చేయండి. మీ ఇంటికి వచ్చి మీరు ఎన్ని వివరాలు ఇవ్వకపోయినా కులం వివరాలు ఇస్తే రాసుకుంటారు. ఆ కుల వివరాలు అఫీషియల్గా నమోదవుతాయి. కాబట్టి ఇన్ని అవకాశాలు వచ్చినాయి. కాబట్టి దయచేసి నేను కాలేజ్ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ 100% బీసీలు కులగణనలో పాల్గొనాలి. మన కులం పేరు నమోదు చేయించుకోవాలి. కులం అనేది మన అస్తిత్వం, కులం అనేది మన ఆత్మగౌరవం, కులం అనేది మన ఐడెంటిటీ. కాబట్టి ఈ కులమే మనకు రేపటి బలం, కులమే రేపటి మన రాజకీయ భవిష్యత్తు, కులమే రేపటి మన బిడ్డల భవిష్యత్తు. కాబట్టి కులగణన నమోదు చేయించుకోవాలని చెప్పి మీ ద్వారా నేను ప్రత్యేకంగా బీసీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. నాకు చూస్తున్నారుగా, ఎవరైతే కులగణనలో ఇప్పటివరకు పార్టిసిపేట్ చేయలేరో మరో అవకాశం వచ్చింది, దాన్ని వినియోగించుకుందాం. మన బలాన్ని కూడా చూపించాల్సిన అవసరం ఉంది, మన బలగాన్ని కూడా చూపించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనమెంతో మనకంతా అనే నినాదం మరింత బలపడతా అని చెప్పేసి మేము కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ.